రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికోసం మంగళగిరి ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్లోని పరేడ్ మైదానాన్ని సిద్ధం చేసింది. మొత్తం 5,700 మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 17,000 మందికి పైగా హాజరు కానున్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేడు అపాయింట్మెంట్ లెటర్లు అందించనుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఆ జిల్లా నుంచి పోలీసు శాఖే ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకొస్తోంది. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలోనూ జిల్లాల వారీగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో టాపర్లుగా నడిచిన అభ్యర్థులు, వారి నేపథ్యం, పోలీసు నియామక ప్రక్రియపై ఏవీలను ప్రదర్శించనున్నారు. అనంతరం అభ్యర్థులందరికీ ట్రైనీ కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలను సీఎం చంద్రబాబు అందజేయనున్నారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులందరినీ తిరిగి పోలీసు శాఖే ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు తీసుకెళ్లనుంది. వీరందరికీ ఈ నెల 22 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో ఈ నెల 21వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంది. మొత్తం 9 నెలల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ఈసారి శిక్షణ మాడ్యూళ్లు, సబ్జెక్టుల్లోనూ పోలీసు శాఖ అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈసారి ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఎక్కువ మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి సాంకేతిక కోర్సులు చేసిన వారే ఉన్నారు. వారిలోని నైపుణ్యాలకు మెరుగు పెట్టేలా ఈ శిక్షణ ఉండనుంది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 నవంబర్లో నాటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఎంపిక ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపేసింది. అభ్యర్థులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించింది. ఆ వెంటనే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, అందులో ఎంపికైన వారికి తుది రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం ప్రక్రియను ఏడాది వ్యవధిలో పూర్తి చేసి ఆగస్టు నెలలో ఫలితాలు విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులందరికీ ఇప్పుడు నియామక పత్రాలిచ్చి శిక్షణ ప్రారంభించనుంది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా 6,015 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,700 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ శిక్షణకు అర్హత ధృవీకరణ పొందారు. వీరందరికీ ఇప్పుడు ట్రైనీ కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు.